కైలాసం మానస సరోవర యాత్ర శివనివాసానికి పయనం, మోక్షమునకు మార్గం. హిమాలయాల్లో వెలిసిన దైవశక్తి నిలయం కైలాసం మానస సరోవర. ఇది కేవలం యాత్ర కాదు, శరీరం, మనస్సు, ఆత్మను శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మికత ప్రయాణం. శివుని నివాసంగా భావించే కైలాస పర్వతం చుట్టూ చేసే ప్రదక్షిణ, మానస సరస్సులో చేసే స్నానం, ఇవి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగితే శక్తివంతమైన అనుభవాల యాత్ర. పవిత్రత వెనుక నమ్మకాలు. హిందూ మతంలో మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు మతానికి చెందిన వారు ఈ స్థలాన్ని పవిత్రంగా భావిస్తారు. హిందూ మతం ప్రకారం కైలాసం శివుని నివాసం. మానస సరస్సులో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగుతాయని నమ్మకం. బౌద్ధుల నమ్మకం ఈ ప్రాంతానికి వచ్చే మోక్షాన్ని పొందుతారని విశ్వాసం. జైన మతం మొదటి తీర్థంకరుడు వృషభదేవుడు ఇక్కడ మోక్షాన్ని పొందినట్లు నమ్ముతారు. ఈ యాత్ర ద్వారా పొందే ప్రయోజనాలు: పాప విముక్తి. మానస సరస్సులో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. శాంతియుత జీవితం. కైలాస పర్వతం వాతావరణంలో ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఆధ్యాత్మికత మేల్కొనుపు. ఈ యాత్ర వ్యక్తిని తన అసలు స్వభావంతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. కోపం, అహంకారం, అనురాగాల నుంచి విముక్తినిస్తుంది. శివుని అనుగ్రహం. శివభక్తులు ఈ యాత్రలో శివుడు అనుభూతిని పొందుతారు. శివతత్వాన్ని సాక్షాత్కారం చేసే అవకాశం లభిస్తుంది. శారీరక, మానసిక స్థైర్యం. ఎత్తైన పర్వతాల మధ్య జరిగే ఈ కఠిన ప్రయాణంలో మనలో ఓర్పు, బలం పెంచుతుంది. పునర్జన్మ విముక్తి. కొన్ని మత విశ్వాసాల ప్రకారం ఈ యాత్ర ఫలితంగా పునర్జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకము ఉంది. ఇది ఒక మార్పు పయనం. కైలాస మానస సరోవర యాత్ర అనేది బయటి ప్రపంచాన్ని చూస్తూ చేసే యాత్ర కాదు, అది మన లోతైన అంతర్ముఖత వైపు తీసుకెళ్లే మార్గం. మనిషి తనలోని స్వచ్ఛతను, ఆధ్యాత్మికత బలాన్ని ఈ పర్యాటకలో అన్వేషించుకుంటాడు. శివుని అనుగ్రహం పొందే ఈ యాత్ర మోక్షమునకు తలుపు తడుతుంది.